హాయ్ అండి. నమస్కారం అండి. ది పారడైస్ నాని సినిమా అయితే రాబోతుంది. దాంట్లో స్పెషల్ సాంగ్ అయితే కీర్తి సురేష్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పటికే చాలా మంది మనం హీరోయిన్స్ ని చూసాం ఐటమ్ సాంగ్స్ కానీ స్పెషల్ సాంగ్స్ లో. మరి కీర్తి సురేష్ అలా చేస్తే ఎలా ఉంటుంది? పారడైజ్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చూస్తున్నాం అండి. అంతకు ముందుకు వచ్చిన దసరా మూవీ అనేది రికార్డు బ్రేక్ చేసింది. అండర్ టాక్ వచ్చిన మూవీ ఇప్పుడు ఈ మూవీ అనేది పాన్ ఇండియా లెవెల్లో రాబోతుందని చెప్పి చెప్తున్నారు. ఈ మూవీతో అటు డైరెక్టర్ గారికి ఇటు ప్రొడ్యూసర్ గారికి ఒక గొప్ప విజయం దేశవ్యాప్తంగా మొత్తం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు కీర్తి సురేష్ అని చెప్పేసి పెడుతున్నారండి. అంతకుముందు కూడా ఒక సినిమాలో శృతి హాసన్ గారిని పెట్టారు ఒక ఐటమ్ సాంగ్. మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎవరైనా కోరుకునేది హీరోయిన్ మీరు జీరో ఫిగర్ తీసుకురండి, కానీ ఐటమ్ సాంగ్ అనేది కాస్త బాడీ సౌష్టం ఉన్న కొద్దిగా ముద్దుగా ఉండే అమ్మాయిలను తీసుకురండి. ఇప్పుడు కీర్తి సురేష్ అని కానీ శృతి హాసన్ కానీ బక్కగా ఉంటారు. ఆ బక్కగా ఉన్న వాళ్ళని బొక్కలు చూసి మేము ఏం చేసుకుంటామని, మేము ఐటమ్ సాంగ్ చూడాలనుకుంటే కాస్త అందాలను చూడాలని చెప్పి మేము కోరుకుంటాం. ఐటమ్ సాంగ్ పేరే అది. సో మేము విన్నవించుకునేది ఒకటే, ఇప్పటికైనా కానీ డైరెక్టర్ గారు ఎవరున్నా కానీ ఆ కీర్తి సురేష్ లాంటి వాళ్ళని తీసేసి బాలీవుడ్లో ఒక ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఉంది, అంటే హీరోయిన్ కాదు ఐటమ్ సాంగ్స్ కోసం చేస్తుంది, కానీ ఆమెను తీసుకురండి. ఎట్లా వీళ్ళకి పెద్ద పెద్ద పేమెంట్స్ ఇస్తున్నారు సినిమాని బూస్ట్ చేయడానికి కదా ఇదంతా ఇచ్చేది. సో అటువంటి వాళ్ళని తీసుకొస్తే మంచిదని చెప్పి సజెషన్. ఖచ్చితంగా అండి రికార్డును తిరగరాస్తుంది. ఈ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ అనేది మాకు ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డు, అది ఆ రికార్డును తిరగరాసేటట్టు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ది పారడైస్ సినిమాలో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టుగా, అంటే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? మంచి విషయం. ఇదివరకు కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేసింది లేదు, ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ ఎంట్రీ ఇస్తుంది. మంచి విషయం. బాగా పెళ్ళి అయిపోయినది, కొంచెం గ్లామర్ తగ్గిస్తే బాగుంటుంది. డీసెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూస్తారు. సో సూపర్ గా చేయాలని కోరిక. బిఫోర్ మ్యారేజ్ తను చాలా డీసెంట్ గా ఉంది, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా గ్లామర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ కంట్రోల్, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్ కంట్రోల్. హస్బెండ్ ఫ్రీడమ్ ఇచ్చిన్నాడు, దాని వల్ల గ్లామర్ గా వస్తుంది అనుకుంటున్నాను. ఇంతకు ముందు నాని తోటి ఆమె ఆల్రెడీ నేను లోకల్, ఇంకా దసరా లాంటి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఈ సినిమా అంటే స్పెషల్ సాంగ్ అంటే ఎలా ఉంటుంది? బిగ్గెస్ట్ ప్రమోషన్ వస్తుంది, ఎందుకంటే ఇద్దరు పేరు అదిరిపోతుంది. నేను లోకల్ మళ్ళా ఇంకొక దసరా, ఇదంతా వాళ్ళ పేరు గురించి చెప్పే రెండు బ్లాక్ బస్టర్ హిట్. ఇది మూడేది హిట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? దసరా పై ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయింది, చిన్న గ్లిమ్స్ వచ్చేసాయి. అదిరింది. 200 millions రీచ్ అయింది ఆ సాంగ్. ఆల్ ద బెస్ట్ నాని సార్, నేషనల్ అవార్డు కొట్టాలి ఈ ఫిల్మ్ లో. ఆల్ ద బెస్ట్. ఐటమ్ సాంగ్ స్టేషన్ వారిని కానీ తీసుకొస్తే మంచిదని చెప్పి. ఇంతకు ముందు వచ్చిన ఆయా షేర్ 200 million ప్లస్ వ్యూస్ వచ్చాయి సార్. చాలా బాగా వచ్చిందండి అది పాట. ఈ సాంగ్ అనేది దాని రికార్డులో కొట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కాకపోతే కీర్తి సురేష్ కాకుండా ఇంకా వేరే వాళ్ళని పెడితే బెటర్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ పారడైస్ సినిమా నాని దగ్గర రాబోతుంది. దాంట్లోని కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది, అంటే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు ఒక టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? అంటే ఒక సాంగ్ బాగుంది, యాక్షన్ బాగుంది, నాని అన్నది ఎంట్రీ బాగున్నది, ఆయా షేర్ సాంగ్ బాగున్నది.